బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజాతో పాటు హమాస్ హౌతీలే టార్గెట్ గా ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది. యెమెన్ కి కీలకమైనటువంటి హుదైదా పోర్ట్ పైన ఇజ్రాయెల్ భారీ దాడికి ప్రయత్నించింది. 10 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ దాడిలో వందలాది మంది పౌరులు మరణించారు. మొత్తంగా 12 సార్లు దాడులు జరిపింది ఇజ్రాయెల్. దాడిని అటు హౌతీలు కూడా ధృవీకరించారు. 3 డాగ్స్ టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. పలిస్తీనాకు మద్దతుగా హౌతీలు పోరాటం చేస్తున్నారు. సో మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ కి ఈ పలిస్తీనా వేర్పాటువాదులకు సంబంధించినటువంటి హౌతీలు హమాస్ గాజాలకు సంబంధించి ఎదుర్కొన్న ఆందోళన కలిగించే విధంగానే యుద్ధం జరుగుతోంది. గాజా ప్రాంతంలో అధిక సంఖ్యలో హమాస్ హౌతీలు హమాస్ హెజ్బుల్లా వ్యవస్థలు మొత్తం కూడా అక్కడ తిష్ట వేసుకుని ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న అంశం ఒకటే, ఇజ్రాయెల్ అక్కడ ఇస్లామిక్ దేశాన్ని రూపొందించాలని అనుకోవడం లేదు. పలిస్తీనా అనేది ఇస్లామిక్ దేశంగా ఉండాలనుకుంటోంది. సో పలిస్తీనాకి వేర్పాటువాదమైనటువంటి చాలా మంది కూడా ఇజ్రాయెల్ హెజ్బుల్లా లాంటి సంస్థలు మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. గాజా అనేది ఒక యూనియన్ టెరిటరీ. సో గాజాని కూడా అటు పలిస్తీనాలో కలపాలని చెప్పి వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. కానీ గాజా ఎప్పుడైతే తమ చేయి జారిపోతుందో అప్పుడు మేము ఇబ్బందులు పడక తప్పదని భావించిన ఇజ్రాయెల్ గాజాలో ఉన్నటువంటి వేర్పాటువాదులని, గాజాలో ఉన్నటువంటి హమాస్ హెజ్బుల్లా వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఇప్పటికే 80,000 మంది మరణించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏడాది 2 ఏళ్ల కాలం పాటుగా జరుగుతున్న యుద్ధంలో 80,000 మంది మరణించారు గాజాలో. సో ప్రస్తుతానికి గాజాకి ఆయుధ సామగ్రి అందించేటువంటి ప్రయత్నంలో కానివ్వండి, కొంత యుద్ధంలో బలం చేకూర్చే విధంగా కానివ్వండి, హౌతీలు కూడా ప్రయత్నం చేస్తున్నారు, యెమెన్స్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే యెమెన్స్ హుదైదా పోర్టు పైన 12 సార్లు దాడి చేసింది ఇజ్రాయెల్ నిన్న. సో 10 నిమిషాల వ్యవధిలోనే 12 సార్లు దాడి చేయడంతో 3 డాగ్స్ టార్గెట్గా ఈ దాడులు జరగడంతో యెమెన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి హౌతీల అండర్లో ఉన్నటువంటి హుదైదా పోర్ట్ పూర్తిగా ధ్వంసమైపోయింది. సో రోజు రోజుకి ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రోజు రోజుకి ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య పెరుగుతోంది, గాయాల పరిణామాల సంఖ్య పెరుగుతోంది. ఎటు చూసినా కూడా అగమ్య గోచరంగానే పరిస్థితి నెలకొంది. సో 75% భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది ఇజ్రాయెల్. వైమానిక దాడుల్లో పలు భవనాలను కూడా పూర్తిగా కూడా దెబ్బతినిపోయాయి. ఆ దాడుల్లో భవనాలు దెబ్బతినడం కాకుండా తీర ప్రాంతాలకి గాజా బాసులు వెళ్ళిపోతున్నారు. 2 ఏళ్ల యుద్ధంలో 80,000 మనకి మృతుల సంఖ్య చేరింది. సో ప్రస్తుతానికి ఇంకా ఆ మృతుల సంఖ్య రోజు రోజుకి యుద్ధం నేపథ్యంలో పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. సో ప్రస్తుతానికి గాజాలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. గాజాకి సహకరించినటువంటి హెజ్బుల్లా, హమాస్ వ్యవస్థలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఎటు చూసినా కూడా ఇజ్రాయెల్ దాడులు చేసి తమ వ్యతిరేకుల్ని అంతమొందించే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో భూతల దాడులు కూడా తోడవడంతో గాజా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇటు బహుళ అంతస్తులు పూర్తిగా కూడా కుప్పగూలిపోతున్నాయి. గాజా ఇప్పటికే 75% పూర్తిగా కూడా ఇజ్రాయెల్ పట్టు సాధించింది గాజా పైన. దీనికి తోడుగా గాజా సిటీలో ఇప్పటికే 3,000 మంది హమాస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని, వారిని సైతం అంతమొందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందంటూ ఇజ్రాయెల్ భావిస్తోందట. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. దాడుల విధ్వంసకర పరిస్థితుల్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో పలిస్తీనాని ప్రత్యేక దేశంగా అభివర్ణిస్తూ 142 దేశాలు న్యూయార్క్ డిక్లరేషన్ పైన సంతకం చేశాయి. సో పలిస్తీనా ప్రత్యేక దేశంగా భారత్ కూడా సహకరిస్తామని చెప్పి భారత్ కూడా ఆ అగ్రిమెంట్ పై సంతకం చేసింది. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్ ఏమో హమాస్, హెజ్బుల్లా, యెమెన్ హౌతీలు, ఇరాన్ వీటిపై దాడులు చేయడం జరుగుతోంది. సో రీసెంట్ డేస్లో పలిస్తీనాకు సంబంధించి ప్రత్యేక దేశంగా గుర్తించాలని న్యూయార్క్ డిక్లరేషన్ని ప్రవేశపెడితే 142 దేశాలు మద్దతుగా నిలబడ్డాయి. సో హమాస్, హెజ్బుల్లా సంస్థలు కోరుకుంటున్న అంశం నెరవేరబోతోంది. దీంతో ఇజ్రాయెల్ ఎలాగైనా సరే మరింతగా దాడులు చేసి దాన్ని పూర్తిగా మా వైపుగా తిప్పుకోవాలి, మేము అక్కడ పట్టు సాధించాలి, అక్కడ ప్రజల్ని లేదా అక్కడ ఉన్న వ్యవస్థలు మొత్తాన్ని కూడా తమ వైపుగా తిప్పుకోవాలని ఒక ఆలోచనతో ఇటు ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తోంది. సో ప్రస్తుతానికి దాడుల తర్వాత మరో 3 లక్షల మంది గాజా నగరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళారట. సో ఐడిఎఫ్ హెచ్చరికలతో ముందుగానే 3.5 లక్షల మంది తీర ప్రాంతాలకు వెళ్ళిపోగా మరో 3 లక్షల మంది వెళ్ళిపోయారట. 80,000 మందికి మరణించారు.
1,65,000 మంది ఫలిస్తానీయులు మృతి చెందగా 80,000 మంది మరణించగా 1,60,000 మంది గాయపడ్డారట. యెమెన్లో హుదైదా అనేటువంటి హౌతీల ఆయుధ స్థావరాలపైన ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు చేసింది. ఎందుకంటే హౌతీలు ఎక్కడ ఫలిస్తానీ వేర్పాటువాదులకి, హమాస్, హెజ్బొల్ లాంటి సంస్థలకి మద్దతుగా నిలుస్తాయో, ఆ నేపథ్యంలో ఆయుధ సామాగ్రి వస్తుందో మళ్ళీ తిరిగి వీళ్ళంతా ఎక్కడ తమపై దాడి చేస్తారన్న ఒక ఆలోచనతో ఇజ్రాయెల్ ముందుగానే అందరినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ క్రియాశీలకమైనటువంటి హొడైడా అనేటువంటి ఆ పోర్ట్ పైన దాడి చేయడంతో హౌతీల ఆయుధ సామాగ్రి కొంత ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ కారణాలతో ఇజ్రాయెల్ విమానాలు తిక్కమక పడి వెనుదిరిగాయని హౌతీలు అధికార ప్రతినిధులు ప్రకటించారు. ఆ తర్వాత హౌతీలు ఇజ్రాయెల్ పైకి రాకెట్లు ప్రయోగించడంతో జెరూసలంతో పాటుగా టెల్ అవీవ్లో సైరన్లు మోగాయి. సో ఇటు హౌతీలు కూడా సైరన్లు మోగించే, ఇజ్రాయెల్లో ఆందోళన కలిగించే విధంగా, సైరన్లు మోగించే విధంగా దాడులు కూడా చేసినట్టు తెలుస్తోంది. సో EU ఆకాంక్షలపైన యూరోపియన్ యూనియన్ సంబంధించిన ఆకాంక్షల యోచనలో గాజాపై భారీగా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ యోచిస్తోంది. అయితే ఏకాభిప్రాయం కుదరడం లేదు. జర్మనీ, హంగేరీ, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు కూడా వ్యతిరేకిస్తుండగా స్పెయిన్, ఐర్లాండ్ మంచి దేశాలు ఇవన్నీ కూడా కొంత సానుకూలంగా ఉన్నాయి. ఏదేమైనా ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ఆందోళన కలిగించే విధంగా గాజా, హౌతీలు, హమాస్, హెజ్బొల్లా వ్యవస్థలపై దాడి చేస్తోంది. 80,000 మరణాలు, 1,60,000 మంది గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారంతా కూడా అపస్మార స్థితిలో వెళ్ళిపోయినా కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ అంటే కంప్లీట్గా కొలాప్స్. అక్కడ నగరాన్ని మొత్తాన్ని కూడా 75% తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. అక్కడ హమాస్, హెజ్బొల్లా సంస్థలకు సంబంధించినటువంటి టీమ్స్ సుమారుగా 3,000 మంది ఉన్నారని చెప్పి ఇజ్రాయెల్కి చాలా పక్కా సమాచారం ఉంది. మరింత దాడులు కూడా ముమ్మరం చేసి వారందరినీ కూడా అంతమొందించే అవకాశం కనబడుతోంది. రైట్, ఇదే స్థాయిలో కనుక ఇంకా అక్కడ యుద్ధం కొనసాగాల్సి వస్తే ఇప్పటికే 1,60,000 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. 80,000 మంది ఇప్పటికే చనిపోయారు. 3 లక్షల మంది గతంలో హెచ్చరిక నేపథ్యంలోనే దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలి పారిపోతే రీసెంట్గా 3 లక్షల మంది వెళ్ళిపోయారు. అంటే కంప్లీట్గా 75% గాజా ప్రాంతం మొత్తం కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక హమాస్, హెజ్బొల్లా సంస్థలకి ఇది ఒక చిక్కుముడు అని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ ఎదిరించి గాజాను తిరిగి దక్కించుకునే ప్రయత్నం బహుశా అంతటి స్థాయి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. ఎందుకంటే ఆయుధ సామాగ్రిలో ఇజ్రాయెల్ చాలా అత్యాధునికమైన ఆయుధ సామాగ్రిని వాడుతోంది. మరోవైపుగా ముసాద్ లాంటి ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇజ్రాయెల్ వద్ద ఉంది. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులు కూడా తనకు సహకరిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కలగలుపుతాయి కాబట్టి ఇజ్రాయెల్ ఏమాత్రం కూడా హమాస్, హెజ్బొల్లా వ్యవస్థల్ని కనీసం వాళ్ళకి కనీసం అవకాశం ఇవ్వదు. కనీసం వారిని ఎదుర్కోవాలనే ఆలోచన వచ్చినా కూడా ముందస్తుగానే వారిని అంతమందించే అవకాశం కనబడుతోంది. సో గాజాలో ఆకలితో ప్రజలంతా అలమటిస్తూ ఉన్నారు. డొక్కలు ఎండికపోయి కనీసం మంచినీళ్ళ కోసం, చిన్న మినిమం బేసిక్ ఫుడ్ ఐటమ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత ఆందోళనకర వాతావరణ నేపథ్యంలోనే గాజా పైన ఇంకా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు నేను వారు చెప్పే సమయానికి కూడా ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.